మా మస్తికల్ని ఇక్కడే కలిపాంరా. ఆ తర్వాత నాకు ఎప్పుడైతే బాధగా ఉంటుందో ఇక్కడికి వచ్చి ఒంటరిగా కూర్చుంటూ ఉంటాను. అప్పుడే నా మైండ్ కాస్త రిలాక్స్ అవుతుంది. అమ్మకి ఈ సముద్రమేనా? మరి నాన్నకి? రే, నీతో నా ఫీలింగ్స్ చెప్పాను చూడు. లేకపోతే బీర్ తాగేటప్పుడు ఏంట్రా ఈ ఫీలింగ్స్? మామా, అక్కడంతా చూశాను, వాళ్ళు లేడురా. అక్కడ లేడు, ఇక్కడ లేడురా మామ. కానీ ఆ రోజు మేమిద్దరం ఇక్కడే కూర్చొని మాట్లాడుకున్నారా. మాట్లాడుకునేటప్పుడు మేమిద్దరం కూలింగ్గా బీర్ కొట్టాం మామ. అప్పుడు వాడు అన్నాడు, ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకరోజు ఇక్కడ తాగుదామని. వాడు ఇప్పుడు ఇక్కడ లేడు. మనం అది ఇక్కడ ట్రై చేయొచ్చు కదా. అది వాడన్నాడా లేక నువ్వంటున్నావా? రేయ్, నేను నా కోసమేం చెప్పట్లేదురా, నీ కోసమే రిస్క్ తీసుకుంటున్నావు. ఏంటి బీచ్లో బీరేడో నా కోసం రిస్కా? పొద్దు నుంచి నేనే ఖర్చు పెడుతున్నాను. రే అమ్మ ఫోను. హలో అమ్మా, ఎక్కడున్నారా? నా ఫ్రెండ్ ఒకడికి యాక్సిడెంట్ అయింది. అయ్యయ్యో, ఏంట్రా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు రేపు ఉదయం వస్తారు. అందుకని ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయం వచ్చేస్తానమ్మా. సరేరా. అంటే రాత్రి అంతా వెతకాలా? ఏ, నీకేమైనా పని ఉందా? నువ్వెందుకు అడుగుతున్నావు నాకు తెలుసు. చెప్పవే. ఏమండి, ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నాను, చెప్పు. పిల్లాడు పడుకున్నాడు, ఇంటికి ఎప్పుడు వస్తారు? ఆడు పడుకుంటే ఏంటి, పడుకోపోతే ఏంటి? నువ్వు కూడా వెళ్ళి పడుకోపా. సర్లేండి. హ్యాపీగా ఉండరా. ఇంత చిన్న వయసులో చావబోతున్నానే. అది చండాలంగా లవ్ కోసం సూసైడ్ చేసుకొని చావబోతున్నానే. ఇంకా నాలాంటి ఎంతమంది కుర్రాళ్ళని ఈ అమ్మాయిలందరూ చంపబోతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అమ్మా, ఇంకాసేపులో నీ దగ్గరికి వచ్చేస్తాను. నాన్న, అమ్మ తర్వాత నా కన్నీ నువ్వే అయ్యావు. అమ్మ పోయాక నన్ను బాగా చూసుకున్నావు. నీకోసం అన్నా బతుకుదాం అనుకుంటే వెనకాలే ఉండి నన్ను బతకనివ్వకుండా టార్చర్ చేస్తోంది నాన్న. ఓసే దివ్య, నన్ను మోసం చేసి నువ్వు ప్రశాంతంగా బతకలేవే. పెళ్లి తర్వాత నీ మీద అనుమానం కలిగి ఆ రూపేష్ నీకు రోజు బాధ పెట్టాలి. అలా బాధ పెట్టినప్పుడు నువ్వు నొప్పి భరించలేక కృష్ణ అని నా పేరు చెప్పి అరవాలి. అప్పుడు రూపేష్ కి బాగా కోపం వచ్చి నీకు పెట్టిన చోటే వాత పెట్టాలి. అప్పుడు నేను ఆత్మ శాంతిస్తుంది. నీ పేరేంటయ్యా? కుమార్. ఇది నీ బండా లేక వేరే ఎవరిదైనా? కరెక్ట్ గా చెప్పు. అడ్రస్ చెప్పు. నెంబర్ 76 గాంధీనగర్ సార్. మీ నాన్న పేరు? అన్నా, ఏమైందన్నా? యాక్సిడెంట్ అండి. కార్ లో వచ్చినాడు, బైక్ వాడిని ఎక్కించి వెళ్ళిపోయాడు. అబ్బాయి స్పాట్ అవుట్. ఏ బండి అన్నా? యమహా FZ. ఏం కలర్ అన్నా? అదే బండి, ఆ గ్రీన్ కలర్. కృష్ణ ఉండడు రా, వెళ్ళి చూద్దాం. వద్దు మామ, బ్లడ్ చూస్తే నా కళ్ళు తిరుగుతాయి. రే, వాడు వదిలేరా, నువ్వురా. తప్పకండి. కృష్ణ ఎండకూడదు, కృష్ణ ఎండకూడదు. రమేష్, రమేష్ మావా, రమేష్, రమేష్ మా కృష్ణ, 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 కృష్ణ చచ్చిపోయాడ్రా. కృష్ణ, అవునరా, కృష్ణ చచ్చిపోయాడు. కృష్ణ నేను చెప్పించాను. కృష్ణ, కృష్ణ నేను చెప్పించాను. కృష్ణ ఏం చేస్తున్నావురా? పర్ఫార్మెన్స్ అంతా ఓకేరా, ఈ ఎమోషన్ సరిపోవట్లేదు. ఇంకా ఏమంటున్నావురా? చచ్చిపోయింది కృష్ణ గారు రా, వేరే ఎవరో మోసపోయావా? దేనికి జోక్ చేయాలో తెలియదా? ఏంట్రా నేను ఎంత భయపడ్డానో అర్థం చేసుకోకుండా లూజ్ లా చేస్తున్నాడు. దానికి కొడతావా? రే సారీ మామా. రేయ్, మర్యాదగా వెళ్ళిపోమను, లేదంటే మొహం పచ్చడి చేస్తాను. మొహిదీను, పొద్దు నుంచి టైం ఏం బాగాలేదు, చాలా భయంగా ఉందిరా. రే రమేష్, రే పాపం నా కృష్ణ. మొహిదీన్, ఏంట్రా? రమేష్, రే రమేష్, లేవరా రే రమేష్. నన్ను ఎందుకు చావమన్నావు? కృష్ణ, నీ వల్లకే నేను చచ్చాను. సరే వదిలే. పైన నా కామెడీకి ఎవరు నవ్వడం లేదు. నువ్వు వస్తావా? రాను. రావా? రే, నీకోసం నేను చచ్చాను కదా, నా కోసం నువ్వు పైకి రావా? రారా? రే రారా? రాను. రారా? నేను రాను. రారా? రాను. ఎందుకు రారిచావు? ఏమైంది? ఇంకేమైంటుంది, పైనుంచి కృష్ణగాడు రారా చద్దామని ఉంటాడు. కరెక్ట్ మామా. అయ్యో సారీ సార్, మీతో మాట్లాడకూడదు కదా, కావాలంటే కొట్టుకో. రే, రాత్రంతా సారీ అడిగాను, తిరిగి నన్ను కొట్టరా అంటే కొట్టావు. రే సౌమి, సార్ కొంచెం జరగండి. ఇంకా కృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది.
రే కృష్ణ వాళ్ళ నాన్నరా. నేను చెప్పాను కదా, ఏంటో అడగండి. వెళ్ళేదారిలో దండ కొనుక్కుని వెళ్దాం. రే స్పీకర్లో వేరా. హలో రే ఏంట్రా ఇంకా పాలు రాలేదు? ఏంటి పాలా? నాన్న, నేను సౌమ్యని మాట్లాడుతున్నాను. ఓ పాలవాడికి బదులు నీకు ఫోన్ చేశానా? ఎప్పట్లాగానే రాత్రి కొంచెం ఓవర్ అయింది. ఓహో, అందువల్లేరా, సారీ రా. ఓకే ఓకే రే, రే, ఓకే రే, నాన్న. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. చెప్పండి నాన్న. ఏడ్రా మీ ఫ్రెండ్ నైట్ అంతా ఇంటికి రాలేదు? ఎలా వస్తాడు? ఎవరు? కృష్ణ? ఆడేగా నీ ఫ్రెండ్. యాక్చువల్లీ నాన్న, వాడు నిన్న ఫోన్ చేశాడు. యాక్చువల్లీ వాడు ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నట్టు చెప్పాడు. ఓ సారు నీకు ఫోన్ చేయడానికి టైం ఉంది, నాకు ఫోన్ చేయడానికి టైం లేదు. నాతో మాట్లాడుతున్నప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నాన్న. ఫ్రెండ్ని వదులుకోరే. ఎరా తెల్లవార్లు దివ్యతో ఫోన్ మాట్లాడుతుంటే ఛార్జ్ ఎలా ఉంటుంది? వాడు మీతో తొందరలోనే ఫోన్ చేసి మాట్లాడతాడు. ఛాన్సే లేదురా. ఎక్కడికి వెళ్తున్నానో చెప్పి వెళ్లే కొడుకు నా కన్నాను. అవునా? పోయినా మీ అమ్మకి చెప్పేళ్ళు. ఇప్పుడు ఏం చేయాలరా? చేసేదేముంది, వెళ్ళేదారిలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ నాన్నకి అన్నీ చెప్పేద్దాం. పదండి వెళ్దాం. మిమ్మల్ని డ్రాప్ చేసి నేను కూడా బయలుదేరుతాను. నాకు చాలా పనులు ఉన్నాయి. ఎక్కండి. రేయ్, మీకేమైనా చెవుడా? రాకపోతే పొండ్రా. మీరిద్దరు మంచోళ్ళు అయిపోయి నన్ను చెడ్డం చేద్దాం అనుకుంటున్నారా? మావా, ఎవరిని చెడ్డౌన్ చేయాలనుకోవడం లేదు. మీరు ఇంటికి వెళ్తే హ్యాపీగా పడుకుంటారు. నా వల్ల కాదు. సపోజ్ కృష్ణకి ఏదైనా అయిందనుకో, నా వల్ల అయిందన్న బాధ నాకుంటుంది. అది నన్ను బతకనివ్వదు, చావనవుతాం. ఇది మీకు పిచ్చిలా కనిపించచ్చు. ఆ పిచ్చి పోవాలంటే కృష్ణని చూడాలి. అంతవరకు వెతుకుతాను. మీరు వెళ్ళండి. నేను కొట్టినందుకు సారీ సారీ సారీ. సారీ చెప్పే సాకుతో కొట్టింది మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నావా? మొయిదీన్, చాలరా, వీడు పాపోరా. రే రమేష్, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ వాడిని వెతకాలంటే ఓ డెడ్ లైన్ పెట్టుకుని వెతకాలి. సరే, ఈ సాయంత్రం 6 గంటల వరకు వెతుకుదాం. ఓకేనా? ఓకే. ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? ఏదైనా చెప్పండి. నేను చెప్తే వినిపించుకుంటున్నారా? నన్ను అడిగితే వాడిని వెతకడం వేస్ట్ అంటాను. పిచ్చోడు కూడా ఇలా ఆలోచించడు. ఏయ్, మీరేం చెప్తే అది చేస్తాను సార్. ఎక్కడ వెతకమంటే అక్కడ వెతుకుతాను. కోప్పడకరా. మనం వెతకడం లాజిక్ లేకుండా ఉండొచ్చు, లేదా వేస్ట్ అయి ఉండొచ్చు. కానీ ఓ ఫ్రెండ్ కనపడకుండా పోతే దొరికాడా అని ఫోన్లో విచారించే కంటే మనమే 4 పక్కల వెతికితే మనసుకు తృప్తిగా ఉంటుంది. ఎనివే, ఇదంతా సాయంత్రం 6 గంటల వరకే. అది నీకు ఇష్టమైతేనే. నా దగ్గర బైక్ లేదురా, ఆటోలోనే వెతకాలి. డీజిల్కి డబ్బులు ఇవ్వండి. రండి. అయ్యో, బాధ మర్చిపోవడానికి మందు తాగి విషయం తాగడం మర్చిపోయానే. ఆ, నా విషయం అంతా పడిపోయిందంటే ఎందుకు ఇలా చేసావురా? అమ్మయ్యా, కొంచెం ఉంది. పర్ఫెక్ట్ టైము. ఏంటి చీదరగా ఉంది? స్నానం చేసి ఫ్రెష్ గా చేద్దామా? ఏ పని చేసినా స్నానం చేసి ఫ్రెష్ గా చేయమని నాన్న చెప్పాడు. అదే కరెక్టు. సౌమి, చెప్పు సౌమి. మావా, లైన్లో ఉండు, కాన్ఫరెన్స్ పెడతాను. ఓకేరా. ఈవినింగ్ వచ్చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. ఈయన ఇప్పుడు నిద్రపోనివ్వకో, రాత్రి నిద్రపోడు. మొదలు పెట్టేశారా? చెప్పరా? మావా, ఇది కాన్ఫరెన్స్ లో పెట్టాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. కృష్ణ ఫోన్ సిగ్నల్ చివరిగా అశోక్ నగర్ దగ్గరే కట్ అయింది. రే సూపర్ రా. అంటే వాడు అశోక్ నగర్ దగ్గరే ఉండాలి. లేదా అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళుండొచ్చు. అంటే చుట్టుపక్కల వెతకచ్చంటావు. కరెక్ట్ రా, కానీ అశోక్ నగర్ ఏరియాలో బాగా వెతుకుదాం. సరే, ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు ఫుల్గా తాగి వాగాడు. ఏ బార్లోనూ తాగి పడిపోయి ఉంటాడు. నేను వెళ్ళి వైన్ షాప్లోనే వెతుకుతాను. ఫుల్ గా వెతుకు, ఫుల్ కొట్టి వెతక్కు. నవ్వేశాను రా. సరే, కోపగించుకోకు. నేను ఈ బీచ్, పార్క్, థియేటర్లు ఇలాంటి బెచ్చ వెతుకుంటావా? బా, దెబ్బకు దెబ్బ తీసావు కదా మావా. మరే రే రమేష్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఒక చోటుకు వెళ్తాను. ఆ చోటు గురించి మీరు అస్సలు ఆలోచించలేరు. మనుషులు స్నానం చేస్తారా ఇక్కడ? చచ్చాక మా నాన్న తిడితే నాకేంటి? బతుకున్నప్పుడు తిడితేనే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తూ ఉంటాను. ఇకపై నేను తాగలేదో నువ్వు నన్ను అసహించుకుంటావు. అయ్యో, ఆకలేస్తుందే. హలో, రూమ్ నెంబర్ 102కి ఒక KFC బకెట్ చికెన్ చెప్పండి. అలాగే ఒక కోక్ చెప్పండి. ఓకే సార్. హలో హలో, వాళ్ళు సాస్ కొంచెం తక్కువ ఇస్తారు. మీరు వాళ్ళని కొంచెం ఎక్కువ ఇవ్వమని చెప్పండి. భగవంతుడా కాపాడు. అర్చన ఎవరి పేరు మీద? కృష్ణ పేరులో అర్చన చేయండి.